బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్లోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో భర్త అక్రమ సంబంధాన్ని ఓ భార్య బట్టబయలు చేసింది. ఇంటెలిజెన్స్ విభాగంలో అటెండర్గా పనిచేస్తున్న బాబు 2010లో జ్యోతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత నుంచి తనను వేధిస్తున్నాడని భార్య జ్యోతి ఆరోపించింది. తాజాగా మరో మహిళతో భర్త కలిసి ఒక ఇంట్లో ఉంటున్నట్లు జ్యోతి తెలుసుకుని బంధువులతో కలిసి అతడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని దేహశుద్ధి చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు బాబును అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు పోలీసులు. అలా వెళ్ళమన్నప్పుడు సామాన్లు తీసుకొస్తాను. మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్ చెప్పండి, బాబు అనే వ్యక్తి అక్రమ సంబంధం పెట్టుకున్నారంటూ అతను భార్య అయితే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం మనం చూస్తున్నాము. సో ఎన్ని రోజుల నుంచి కూడా ఈ వివాదం జరుగుతుంది, పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇలా అయితే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో అటెండర్ గా పనిచేస్తున్నటువంటి బాబు అనే వ్యక్తి 2010లో జ్యోతి అనేటువంటి తనకు సమీప బంధువు అయినటువంటి అమ్మాయిని వరుసకు తనకు మరదలవుతా ఉంది. ఆ అమ్మాయిని 10 సంవత్సరాలు అంటే సుమారుగా 15 సంవత్సరాల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే 2010 తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత వారికి ఇద్దరు సంతానం కాగా తదనంతరం వేరే మహిళతోటి ఇక్కడ బాబు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని చెప్పేసి ఇరుగు పొరుగు వారితో అటు సమాచారం అందుకున్నటువంటి జ్యోతి ఈ రోజు చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళిద్దరిని బాబుతో పాటు అతనితో వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నటువంటి మరొక మహిళను కూడా దేశశుద్ధి చేసి పోలీసులకైతే అప్పగించారు. అయితే గతంలో కూడా జ్యోతి పైన బాబు హత్యాయత్నం చేశారు, గొంతు పిసికి చంపబోయేటువంటి ప్రయత్నం చేశారంటూ కూడా జ్యోతి అయితే ఆరోపిస్తా ఉంది. తన ఇద్దరు పిల్లలకు కూడా కొంత ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండదు, కొంత ఇబ్బందులకు గురవుతా ఉన్నామని చెప్పేసి కూడా జ్యోతి చెప్తా ఉంది. తనకు కూడా కొంత ఆరోగ్య పరిస్థితి బాగోదు, అందుకే మా ముగ్గురిని కూడా వదిలేసి వేరొక మహిళతో బాబు ఉంటున్నారంటూ కూడా తను పోలీసులకు అయితే చెప్తా ఉంది. మరొక పక్క తన తల్లి ఆదాయం పైనే మేము ఇంకా కూడా ఆధారపడి బతకాల్సి వస్తున్న పరిస్థితి వచ్చింది. భర్త ఉండి కూడా లేనటువంటి మహిళగా నేను సమాజంలో అందరితో మాటలు పడుతున్నాను, దీనికి కారణం ఆ వివాహేతర సంబంధం, ఆ మహిళే అంటూ కూడా తన భర్తను దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది అఖిల. దీంతో అక్కడికి చేరుకున్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా బాబుని నిలదీసి ఆ దేహశుద్ధి చేసి పూర్తిగా పోలీసులకు అయితే అప్పగించారు అఖిల. విజయ్, అయితే ఆ బాధితురాలు ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏం డిమాండ్ చేస్తుంది? సో అతని భర్త ఇద్దరి మధ్య ఎప్పటి నుంచైనా వివాదాలు చెలరేగున్నాయా? దానికి సంబంధించి ఆమె ఏమంటుంది? గత 4-5 సంవత్సరాల నుంచి కూడా 2019 సంవత్సరంలో తన భర్త మరొక మహిళతోటి వివాహేతర సంబంధం ఏర్పరచుకొని స్థానికంగా ఈ చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోనే నివాసం ఉంటున్నారంటూ కూడా పోలీసులకు అయితే చెప్తా ఉంది. అప్పటి నుంచి కూడా తన ఇద్దరు పిల్లల ఆరోగ్య సమస్యలు కావచ్చు, లేకపోతే తన ఇంటి విషయం కావచ్చు అసలు పట్టించుకునేవాడు కాదని, ఈవెన్ తన పైన కూడా కొన్నిసార్లు ప్రశ్నించినప్పుడు అంటే ఇది భావ్యం కాదు, సరికాదు, పిల్లలతో నాతో కలిసి ఉండాలి అని చెప్పి నచ్చజెప్పి ప్రయత్నం చేసినప్పటికీ కూడా జ్యోతి పైకే హత్యాయత్నం చేసి తనను గొంతు పిసికి ఉరేయబోయాడంటూ కూడా తను ఒక సంచలన ఆరోపణ చేస్తా ఉంది. పోలీసులకు కూడా ఈ విషయాన్ని చెప్పారంటూ కూడా చెప్తా ఉంది. అయితే 2019 నుంచి కూడా బాబు జ్యోతి కలిసి ఉండట్లేదు, గతం నుంచి కూడా దూరంగానే ఉంటున్నారు, ఇప్పుడు వేరొక మహిళతో కలిసి ఏకంగా సహజీవనం చేస్తా ఉన్నాడు అని చెప్పేసి జ్యోతి తెలుసుకొని చుట్టుపక్కల వారిని తీసుకొని అలాగే తన బంధువులను తీసుకొని బాబు ఇంటిపైకి వెళ్లి దాడి చేసి తనని దేహశుద్ధి చేసి పోలీసులకు అయితే అప్పగించారు అఖిల. రైట్ విజయ్, థ్యాంక్ యూ.